శివభారతిని ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఎలా? సేవాభారతి గురించి వింటున్న మాట నిజమే. కాకపోతే నేను నేరుగా కలిసే అవకాశం నాకు 2019లో దొరికింది. ఓకే. 2019లో ఒక కార్యక్రమానికి నేను ఇన్వైట్ చేయబడ్డాను. రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అని ప్రత్యేకించి మన గచ్చిబౌలి స్టేడియంలో ఒక కార్యక్రమం జరిగింది. అంత అద్భుతమైన ఆ సెంటెన్స్, రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్, చాలా మ్యాజికల్గా అనిపించింది. మనం చూస్తుంటాం, ఆరోగ్యం కోసం పరిగెడతాం, ఆనందం కోసం పరిగెడతాం, ఆహ్లాదం కోసం పరిగెడతాం. అరే ఏంటి పాప కోసం ఏంటి పరుగు అన్నది నన్ను బాగా ఆకర్షించింది. అందుకని పని కట్టుకుని ఆ కార్యక్రమంకి వెళ్ళే ప్రయత్నం చేసి అందులో రన్ ఫ్లాగ్ ఆఫ్ చేసే ఒక అవకాశం దొరికింది. దొరికినప్పుడు ఏమిటి ప్రత్యేకమైన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ మేము వింటున్నప్పుడు ఏంటంటే సేవాభారతి ఉంది, చాలా సామాజిక కార్యక్రమాలు జరుగుతాయి, ప్రత్యేకించి వైపరీత్యాల్లో బాగా వీళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటుంది. కానీ నేరుగా వారితో కలిసే అవకాశం నాకు ఆ సందర్భంలో దొరికింది. ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే గచ్చిబౌలి స్టేడియంలో 2019లో 3:30-4 గంటలకి నేను ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తే వేల మంది స్టేడియంలో కనిపించారు. ఏంటి స్ఫూర్తి? ఆ టైటిల్ మాట్లాడుతుంది చూసారా, రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అంటే ఆ పాప కోసం పరుగు అనేది నిజంగా అంటే అది కూడా ఆదివారం పూట. ఆదివారం అంటే మన హైదరాబాద్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మనకు తెలుసు. అటువంటిది చిన్న పెద్ద ముసలి మొతక ప్రొఫెషనల్స్, ఆర్మీ పీపుల్ అందరూ కూడా ఆ టైంలో వచ్చి ఆ 3:30-4 నుంచి మొదలయ్యే ఈ రకరకాల పరుగు పందాల్లో వాళ్ళు పరిగెట్టడం చూశాను. అది కూడా ఏంటి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, ఏదో ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్న ఒక తృప్తి వాళ్ళలో కనిపించింది. సో ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో తర్వాత వెళ్ళి కమిటీ వాళ్ళతో కూర్చొని మాట్లాడాం అనమాట. అసలు ఏంటి, ఎందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే నాకు మొదటగా వినిపించింది అందులో జరిగే ఒక కార్యక్రమం.